హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీ అలాగే ఏపీఆర్డీసీ ఏపీఆర్ఎస్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే ఎంతమంది ఎగ్జామ్స్కి అప్లై చేశారు, అలాగే ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించినట్లు మనకి నిన్న 5, 8 తరగతికి వరకు 24,919 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 19,797 మంది పరీక్షకు హాజరయ్యారు. జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు 47,802 మంది దరఖాస్తు చేసుకోగా 41,118 మంది హాజరయ్యారు. డిగ్రీ కాలేజీల్లో సీటు కోసం 1,272 మంది విద్యార్థులు మనకి అప్లై చేసుకోగా 1,018 మంది పరీక్షకు హాజరయ్యారు. సో మరి మనకి ఎంతమంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారండి. మరి ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ, ఏపీఆర్ఎస్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి మే 14వ తేదీన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఎలా చెక్ చేసుకోవాలి అనే అన్ని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. కౌన్సిలింగ్లు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అన్నీ కూడా, అలాగే ఏపీఆర్జేసీ హాస్టల్స్ ఎలా ఉంటాయనే వీడియోస్ కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.